నువ్వు కూడా వాళ్ళ మాటలు లక్ష్య పెట్టొద్దు. నువ్వు మనుషుల మాటలు తలా ఒక మాట విన్నావంటే నీకు తల తిరిగి ఎందుకు కొరగాకుండా అయిపోతావు. పాపం ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులుగా ఉండి ఇద్దరు తండ్రి కొడుకులు గాడిదని సంతలో అమ్మి డబ్బులు తెచ్చుకుందామని పోతున్నారంట. వాళ్ళు గాడిదని తోలుకొని పోతుంటే దారిలో ఒకడు కనపడ్డాడు. చక్కగా గాడిద బరువులు మోసే గాడిదని పెట్టుకొని మీరు గాడిదలా నడిచిపోతారేంది, ఎక్కిపోవచ్చుగా అన్నాడంట. సరే తండ్రి ఎక్కి కూర్చున్నాడు, కొడుకు తోలుతున్నాడు గాడిదని. ఇంకొంచెం దూరం పోయినాక ఇంకోటి కనపడ్డాడు. పెద్దోడిని చూసి అంటున్నాడు, తండ్రిని చూసి, పెద్దోడివి గాడిదలాగా ఉన్నావు, సిగ్గులేదు నీకు, చిన్నోడి చేత తోలిస్తా నువ్వు కూర్చున్నావే అన్నాడు. అరే ఇదేదో తప్పులాగుందని ఆ పెద్దోడు దిగి ఈ చిన్నోడిని ఎక్కిచ్చి తోలుతున్నాడు. ఇంకొంచెం దూరం పోయినాక ఇంకొకటి వచ్చాడు. ఉచిత సలహాలు చెప్పేవాళ్ళు ఉంటారు. ఇంకొకటి వచ్చి, కుర్రోడికి సిగ్గులేదు, పెద్దోడి చేత తోలిస్తా, కుర్రోడి నడవాల్సినోడి నువ్వు ఎక్కి కూర్చున్నావా అన్నాడు. మా నాన్న ఎక్కితే ఆ మాట అన్నారు, నేను ఎక్కితే ఈ మాట అన్నారు, ఖాళీగా తోలితే ఇంకొక మాట అన్నారని ఓ పని చేద్దామని ఇద్దరు ఎక్కారు. ఇంకొకటి ఎదురుపడ్డాడు. వాడన్నాడు, అది ఎంత నోరు లేని పశువు అయితే మాత్రం అంత జాలి దయ లేకుండా ఉంటారా మీరు? అది ఎంత మాట్లాడలేనిది అయితే మాత్రం మీకేం మానవత్వం లేదా? ఆంతున్న దున్నపోతులాగా ఉన్నారు, ఇద్దరు ఎక్కారు, పాప అది ఎడమోసిద్ది అన్నాడు ఇంకొకడు. అరే ఖాళీగా తోలితేనేమో ఒక మాట అన్నారు, ఒకటెక్కితే ఒక మాట అన్నారు, ఇంకొకటెక్కితే ఇంకొక మాట అన్నారు, ఇద్దరు ఎక్కితే ఒక మాట అన్నారు. ఇప్పుడు ఏం చేయాలరా అని దాన్ని అడబెట్టి కూర్చున్నారు. వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది. ఎట్లనో కష్టపడి గాడిద 4 కాళ్ళు కట్టేశారు. చూడండి వాళ్ళ కర్మ ఎట్లా పట్టిందో చూడండి. మనుషుల పనికి మాలిన ఉచిత సలహాలు వింటే కర్మ ఎట్లా గాలిద్దో చూడండి. 4 కాళ్ళు కట్టేసి ఒక కర్ర కొనుక్కొచ్చి ఆ 4 కాళ్ళు గాడిదని తిరగేశారు. ఈ కర్రని ఆ 4 కాళ్ళ మధ్యలో పెట్టేశారు. నేను చెబుతాను తీసే, ఇక దాన్ని నీళ్లు మోసుకుంటూ పోతున్నారు. దాన్ని నీళ్లు మోసుకుంటూ ఎవరు మోయాలి? గాడిద మనల్ని మోయాలి. మనుషుల సలహాలు ఎట్లా చేసినాయి అంటే గాడిద నీళ్లు మోసేటట్టు తయారైంది. చివరికి ఒక కాలువ దాటుతా అది అటు ఇటు బేసుకేసరికి అది అందులో పడింది. కాబట్టి ఉచిత సలహాలు దారిని పోయే వాళ్ళ మాటలు వింటే గాడిద సంతకు చేరదన్న సామెత పుట్టింది. కొంతమంది సలహాలు అలా ఉంటాయి. తలా ఒక సలహా, తలా ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. నువ్వు తెలుసుకోవాల్సింది, నువ్వు నడుచుకోవాల్సింది, నువ్వు కనిపెట్టాల్సింది, నువ్వు ఫాలో అవ్వాల్సింది దేవుని మాట మొదట. దేవుడు నీతో ఏం చెప్తున్నాడో అది కానీ నువ్వు చేస్తా ముందుకు సాగిపోతే, నేను చెప్తున్నాను,